అస్సలు నీచు వాసన రాకుండా టమోటాలు, వంకాయ వేసి కమ్మటి రొయ్య పొట్టు కూర చేస్తున్నానండి. ఇది అన్నంలోకి కానీ, జొన్న రొట్టెల్లోకి కానీ బాగుంటుంది. చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 100 గ్రాముల రొయ్య పొట్టు తీసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఎందుకంటే నైస్ ఇసక అనేది, దుమ్ము అనేది ఉంటుంది. ఎందుకంటే అమ్మేవాళ్ళు ఓపెన్‌గా అమ్ముతారు కదా! అందుకోసం ఇలా వేయించుకున్నామంటే క్లీన్ అయిపోతుంది. ఇసకంతా కడిగినప్పుడు కింద వచ్చేస్తుందనమాట. ఇది వేయించుకున్నాక ఒక 2, 3 సార్లు బాగా కడగాలి పిసికి పిసికి. అప్పుడు స్మెల్ పోతుంది. దాని మీద ఏమైనా డస్ట్ ఉంటే కూడా పోతుందనమాట. ఇలా కడిగేసుకున్నాక అంతా పిండేసి ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 చెంచాలంత ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేసుకొని ఇవి కొంచెం అలా రెడ్ అయినాక టమోటాలు వేసుకొని ఇందులోకి పుల్లటి టమోటాలు అంటే నాటి వేసుకోవాలి. అప్పుడే పులుపు వస్తుంది. చాలా మంది చింతపులుసు వేస్తారు. నేను వేయడం లేదు. ఇలాగ ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి. ఇందులో జీలకర్ర పొడి వేయడం వల్ల నీచు వాసన అనేది రాదనమాట. ఇలా కొంచెం టమోటాలని మగ్గించుకున్నాక ఈ మసాలా అంతా వేసుకున్నాక వంకాయ పెట్టేసుకొని అది కొంచెం అలా వేయించుకొని రొయ్య పొట్టు వేసుకోవాలి, కడిగి పిండేసి పెట్టుకున్నది. వంకాయలు ఇంకా కావాలంటే ఇంకో 2, 3 కూడా వేసుకోవచ్చు. కానీ రొయ్య పొట్టు తినేటప్పుడు వంకాయలు ఎందుకనేసి నేను ఒకటే వేసాను. ఇలా బాగా కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకున్నాక కొబ్బరి పొడి వేసుకొని, అలాగే కొత్తిమీర వేసేసుకొని, ఒక నిమ్మకాయ అంతా పిండేసుకుంటే కరెక్ట్ సరిపోతుందండి. అంత నీచు వాసన రాదు. ఉప్పు, పులుపు, కారం కరెక్ట్ సరిపోతుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.